మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, పల్లాడి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నర్సయ్య గౌడ్ గారు నమస్తే. నమస్తే సార్. బీజేపీ సూటి ప్రశ్నేస్తోంది, నిష్పక్షపాతంగా హైడ్రా లేదు, పేదలకు ఒక న్యాయం, ఓవైసీకి ఒక న్యాయం అని. సమాధానం ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. నమస్తే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ నైజమే అది. ఎందుకంటే వారు 12 సంవత్సరాలలో ఒక్క ఈడీ కేసు కానీ ఒక్క ఏ కేసు కూడా దేశమంతా పెట్టిరు, కానీ ఈ సోదరుల మీద ఈ మన ఎంఐఎం సోదరుల మీద మాత్రం పెట్టలే. వాళ్ళు మాకు ప్రశ్న ఇస్తున్నారు. నేను ఒకటే సూటిగా మాట్లాడేది ఏంటంటే, సకలం చెరువు విషయము అది హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చింది. దానికి సంబంధించిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వారు దాన్ని సర్వే చేసి వాస్తవాలు ఇవ్వమని చెప్పింది. అది అండర్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇది క్లియరెన్స్ వచ్చిన తర్వాత అది అది మన ఓవైసీ సోదరులైనా ఇంకెవరిదైనా ఎక్కడ కూడా హైడ్రా వెనుకడికి వేసే అవకాశమే లేదు. కేవలము నేను ఇంకొక కీలకమైన విషయం మీ దృష్టికి హైడ్రా చాలా కేసెస్లో చాలా విషయాల్లో కోర్టుకు వెళ్ళే టైం కూడా లేకుండానే రాత్రికి రాత్రి హైడ్రా వెళ్ళి తెల్లారే సూర్యుడి కంటే ముందే వచ్చి కూల్ చేసినటువంటి ఎపిసోడ్లు ఉన్నాయి. బట్ మరి ఎందుకు అక్బరుద్దీన్ ఓవైసీ విషయంలో మాత్రం ఎందుకు హైడ్రాకు ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనిపిస్తున్నాయి? వాస్తవం మీరు అన్నది వాస్తవమే. అయితే వీళ్ళు కోర్టుకు వెళ్ళడం వల్ల, హై ప్రొఫైల్ కేసు కావడం వల్ల ఇది ఈ ప్రొసీజరల్ డిలే ఉన్నది మాత్రమే తప్ప ఆయనకు భయపడి ఓవైసీకి భయపడి కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం నడవదు. మరి రెండో విషయం ఏంటంటే, వారిది మన కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రకటన నేను చూసిన దాంట్లో అతి కీలకమైన విషయం వారు మాట్లాడేది ఏంటంటే, ఓవైసీ సోదరులను మొత్తము ముస్లిం సమాజానికి ప్రతినిధులుగా చూస్తున్నారని ఒక ఘాటు సునిశ్చితమైన విమర్శ చేసిరు. నేను ఒకటే అడుగుతున్న కిషన్ రెడ్డి గారిని, అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు జీవితకాలం మొత్తం భారతీయ జనతా పార్టీలో తింతింతాయి వటుడింతాయి, ఇలా రేపు ఒకవేళ ఎప్పుడైనా అధికారంలోకి వస్తే మీరే సీఎం అవుతారు, ఇంకొకరికి వచ్చే అవకాశమే లేదు నాకు తెలిసి. మరి అలాంటి వారు హైదరాబాద్లో ఉప ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీని దేశవ్యాప్తంగా విమర్శిస్తారు వీళ్ళు. అంటే వీళ్ళు విమర్శించిన దానికి ఏమన్నా కొంచెమన్నా ఆలోచన ఉందా? మేము చూస్తలేము. మేము ముస్లిం సమాజానికి ఓవైసీ బ్రదర్స్ ప్రతినిధులను మేము చూడట్లే. కానీ భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక చిన్న పార్టీని తీసుకెళ్లి 28 రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళని విమర్శిస్తారు. ఇక కిషన్ రెడ్డి గారు నోరు తెరిస్తే ఎంఐఎం అన్న ప్రతిపక్ష పార్టీ కాదు, అధికారంలో లేదు. వాళ్ళకు ఉండేది 6-7 ఎమ్మెల్యేలు దాటి ఉండదు, ఒక ఎంపీ ఉంటుంది. దాన్ని తీసుకుపోయి దేశమంతా చేసి వీళ్ళు ముస్లిం సమాజానికి ప్రతినిధులు అని మీరు గగ్గోలు పెడుతూ మా మీద విమర్శలు చేస్తేందండి. హైకోర్టు ఏదైతే ఇచ్చిందో ఆ సర్వే రిపోర్టు రాగానే వాళ్ళు రిమూవ్ అని ఒక్క మాట చెప్తే ఇమ్మీడియట్గా హైడ్రా అక్కడ వెళ్తుంది. తూటాలకు బట్ ఇదే హైడ్రా మీద చాలా మంది కోర్టుకు వెళ్ళారు. కోర్టులు కూడా మొట్టుకాయలేసాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వెళ్తున్నారు, కనీసం వెసులుబాటు కూడా ఇవ్వరా, ఏమాత్రం నోటీసులు ఇవ్వకుండా హైడ్రా వెళ్ళి కూల్ చేస్తుందనేటువంటి విమర్శలు కూడా గతంలో వినిపించాయి. మాట్లాడదాం ఒక్క నిమిషం.